అందరికి నమస్కారం అండి. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అన్వెన్ కుటుంబం. ఈ రోజు నేను సింపుల్ గా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. కొంతమంది బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. కొంతమంది ఎగ్ చేస్తే నీచు వాసన వస్తుంది అంటారు కదా, ఆ నీచు వాసన రాకుండా నేను చేస్తాను. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. 2 పావుల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఏంటి వెంటనే వేసుకుంటుంది అనుకుంటున్నారేమో, వేడెక్కింది ఆల్రెడీ. చూడండి, ఆయిల్ వేడెక్కింది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఈ పసుపును కలుపుకోవాలి. అలాగ మాత్రం కలుపుకోకండి, గట్టెక్క తడి ఉన్నది, అందుకని అలా అయ్యింది. ఆ తర్వాత ఎగ్స్ కొట్టుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఇలా వేసుకోవాలి. నేను ఎగ్ ఫ్రై అంటే ఆనియన్స్ కూడా యూజ్ చేస్తాను. చూడండి, ఈ ట్రిక్ కొంచెం బాగుంటది. మా ఆయనకైతే ఎప్పుడు నీచు వాసన వస్తుంది ఎగ్ కర్రీ అంటాడు. ఆయన కొరకు కొత్తగా నేర్చుకున్నాను ఇది. కొంచెం సాల్ట్ పైన, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు సాల్ట్. కాకపోతే ఈ ఎగ్గుకి సాల్ట్ లేకపోతే చప్పగా ఉంటది కదా, అందుకని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. నేను ఫస్ట్ పసుపు ఎందుకు వేసానంటే ఇలా అడుగు అంటకుండా వచ్చేస్తుంది, లేకపోతే పట్టేస్తుంది ఎగ్గు. ఆయిల్ అలా వేసామనుకోండి పట్టేసుకొని ఉండిపోద్ది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక కేక్ లాగా రెడీ అయిపోయింది. అది ఎగ్ కేక్. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు మనం ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కుని ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు. ఆల్రెడీ ఇంతసేపు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రైకి ఎప్పుడు కానీ ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, ఎందుకంటే అది నీచు వాసన రాకుండా ఉండాల్సిందంటే బాగా వేగాలి. వేగితేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోతాయి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, ఉల్లిపాయ ఆల్రెడీ 50% మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం. ఎగ్ కర్రీలో అల్లం వేసుకోకపోతే నీచు వాసన వస్తుంది. పోపులో కూడా వేసుకోవచ్చు, తాలింపులో కూడా, కానీ ఆ తాలింపులో వేసుకుంటే చిల్లి మీద పడుతుంది, అందుకని నేను తాలింపులో వేయలేదు, ఇలా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు వేయించుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోద్ది. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోకపోయినా కూడా వేగవు సరిగ్గా. మూత పెట్టుకుంటే ఆవిరికే వేగిపోతాయి, మంచిగా ఉడుక్కుంటా వేగుతాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మా ఇంట్లో అందరికి బాగా నచ్చింది. అందరూ అనుకుంటున్నారేమో ప్రతి ఒక్కటి మీ ఆయన అని చెప్తున్నారని. ఎందుకంటే వంటలు నచ్చేదే వాళ్ళకి కదా, నచ్చాల్సింది వాళ్ళకే. భర్తలకి, అత్తలకి, మామలకి, వీళ్ళకే కదా. నాకు అత్త మామ లేరు కాబట్టి మా ఆయనకే నచ్చాలి కాబట్టి ఆయన నచ్చినట్టు వండి పెడతాను. ట్రై చేస్తాను. నచ్చలేదు అంటే ట్రై చేస్తాను నేను.
మంచిగా మార్చుకోవడానికి. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్, పచ్చి ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా. ఇది ఇంట్లో తయారు చేసినాయి కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను. బయటవైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అవి ఘాటు ఉండవు కాబట్టి. ఆ తర్వాత కారం, మీ రుచికి తగినంత కారం. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసాను కదా, ఉప్పు చూసుకోవాలి. లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత మనం ఉప్పు చూసుకొని కావాల్సింటే అప్పుడు వేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. కాసేపు ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుందాం మూత పెట్టేద్దాం. మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసింది మీకు నచ్చిందా? వీడియో ఎగ్ కర్రీ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఒక టిప్ చెప్తాను. మనం మూత తీయగానే మంచి స్మెల్ వచ్చింది అనుకోండి, ఉప్పు కారం అన్ని తగ్గట్టుగా ఉన్నట్టు. లేదు మంచి స్మెల్ రాలేదు అంటే ఉప్పు కారం మనం తక్కువ వేసినట్టు అర్థం. లేదా రెండవది, మనకు జలుబన్న చేసి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి. మూత తీయగానే మంచి మసాలా స్మెల్ మంచిగా వస్తుంది. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.